హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందాం. మార్కెట్ లో కొత్తిమీర కట్ట నెగనెగలాడుతుందని తీసుకొచ్చారనమాట. ఇంకా అదే నాకు అలాగే చూసిందని ఎప్పుడు గార్నిష్ గా చేస్తావా, ఒకసారి పచ్చడి చేసుకుని తినొచ్చు కదా అందనమాట. ఇంకా అందుకని ఈ రోజు పచ్చడి చేశాను. ఏంటి కొత్తిమీర కూడా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? లేదండి, ఊరికనే చెప్పాను నాకు అలా చేసుకోవాలనిపించిందని. ముందుగా ఒక గుప్పుడన్ని పల్లీలు వేసుకుని మంటలో ఫ్లేమ్ పెట్టుకుని దోరగా వేగిన తర్వాత ఇది తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి మీడియం సైజ్ లో ఉన్న ఒక 3 టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో కొత్తిమీర అయితే. ఇలా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నేనైతే పచ్చడి చేసుకోవాలని పచ్చడి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒకసారి కలిపేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలో కొత్తిమీరలో ఉన్న నీరన్ని ఇంకిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఇంతకు మునిపే పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దాంట్లోకి వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా కోర్స్ గా మిక్సీ పట్టుకోండి. ముందుగానే చలార్చుకున్న కొత్తిమీర టమాటాను కూడా వేసుకుని మధ్య మధ్యలో పలుసిచ్చుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య మధ్యలో పలుకు తగిలేలాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. అదే కడాయిలోకి ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి అయితే వేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి అదుర్స్ అంతే. ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.